ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అతన్ని విడిపించి తీసుకెళ్ళడానికి వచ్చారా? ఓకే, నో ప్రాబ్లం. నా దగ్గరకు వచ్చి తప్పైపోయింది, ఇంకెప్పుడు చేయనని సారీ చెప్పి లెంపలేసుకోమను, అప్పుడు వదిలేస్తా. ఆహా, లెంపలు ఇలా కూడా వేస్తారు. హౌ డేర్ యూ! నన్నే కొడతావా? మీ వాడిని ఏం చేస్తానో చూడు. ఈ స్టేషన్ని అల్లాడించేస్తా. కాసేపు వెయిట్ చేయి. స్టేషన్ ఏం కర్మ, టోటల్ స్టేటే కదిలొచ్చే అంత అల్లాడుతుంది. ఎస్ఐ, ఈ ఏరియాలో ఉన్న డమ్మీ కేసులన్నీ అతని మీదే బనాయించండి. వాడు జన్మలో బయటికి రాకూడదు. పెద్దవాళ్ళని గౌరవించాలి. వాడు వీడు కాదు, కాల్ హిమ్ సార్. శంకర్ సార్. సారా? నన్ను కొట్టావు కదూ? నన్ను కొట్టావని మా డాడీకి తెలిసిందంటే నిన్నేం చేస్తాడో తెలుసా? అదిగో మా డాడీ వచ్చేసాడు, చూసావా? ఇక్కడ నాకు అవమానం జరిగిందని మా నాన్నకి నిమిషాల మీద తెలిసిపోయింది. దట్ ఈస్ మై నెట్వర్క్. డాడీ, ఇతరే నన్ను కొట్టింది. ఇప్పుడు మీరు కొట్టే దెబ్బకి కళ్ళు బయర్లు కమ్మాలి. అలా కొట్టండి డాడీ, కొట్టండి డాడీ. వెదవన్నారు వెదవా. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావురా? సారికి సారి చెప్పు. చెప్పరా బడుద్దాయి. సారీ సారీ చెప్పాల్సింది నాకు కాదు, శంకర్ సార్కి. ఆ సార్కే కదండి, చెప్పేస్తాడులేండి. ఏదో కుర్ర వెదవ, ఆకతాయితనం తెలియక చేశాడండి. ఇప్పుడు సారీ చెప్పేస్తాడు. ఎస్ఐ, నిలబడి చూస్తావేంటి? వెళ్ళి లాకప్ తాళం తీసి సార్ని మేడంని ఇద్దరిని బయటకు తీసుకురా. అలాగే సార్. విత్ ఆల్ రెస్పెక్ట్. విన్నావుగా? వినయంగా గౌరవంగా బయటకు తీసుకురా. సరే సార్. జాగ్రత్తగా తీసుకురా, మర్యాదగా. రండి సార్, రండి మేడం. సారీ సార్. ఇది నమస్తే బాబు. నమస్తే అమ్మా. నమస్తే. ఇంకా చూస్తావేంట్రా? మళ్ళీ చెప్పించుకోరా? సారీ. పుచ్చి పగిలిపోద్ది. సారు నీ నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సారీ మేడం. సారీ సార్. క్షమించాలండి. మీరు యూనిఫామ్లో ఉండి బతికిపోయారు. ఇంకెప్పుడు ఎలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకండి. సార్. యాదగిరి సార్, వాళ్ళని తీసుకెళ్ళు. నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడొస్తాను. అలాగే. రండి బాబు, రండి సార్, రండి మేడం. పదండి. థ్యాంక్స్ అండి, మీ వల్లే మా అన్నయ్య రిలీజ్ అయ్యాడు. అయ్యో,
నిజంగా మీరు మాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి బైక్ రిపేర్ చేసి హెల్ప్ చేసినందుకు రిటర్న్లో మాకు ఇంత హెల్ప్ చేశారా? నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళండి బాబు. మీరు నాకు దండం పెట్టడం ఏంటి సార్? మీరు నాకు చేసిన దానికి నేను ఎంత చేసినా తక్కువే. భలేవారండి, మీకు సెంటిమెంట్స్ బాగా ఎక్కువ అనుకుంటా. ఒక్కసారి ఏదో బైక్ రిపేర్ చేసినందుకే మీరేదో ఫ్యామిలీనే నిలబెట్టేసినట్టుగా ఫీల్ అవుతున్నారేంటి? నిజంగానే నా కుటుంబాన్ని నిలబెట్టారు సార్. అంకుల్, మీరు సరే మాకు కాస్త పరిచయం కాబట్టి హెల్ప్ చేశారు. మరి ఆయన ఎందుకు వచ్చారు? నేను ఆయన దగ్గరే పనిచేస్తున్నాను మేడం. ఆయన మా యజమాని. నన్ను మేడం అంటున్నారేంటి? అవును, వాళ్ళందరి ముందు కూడా నన్ను సార్ సార్ అని పిలుస్తున్నారేంటి? ఏంటి కన్ఫ్యూజన్? ఏం లేదు, మిమ్మల్ని చూస్తే అలా పిలవాలనిపించినట్లుంది, అంతే. యాదగిరి, మీకు ఇంకేం భయం లేదు. వాళ్ళెవ్వరూ మీ జోలికి రారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ రోజు గుళ్ళో మీరు ఏ ముహూర్తాన కలిశారో గానీ మా కంపెనీ అగ్రిమెంట్ మీ చేతుల మీదుగా తీసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి మీరే మమ్మల్ని బయటపడేశారు. అవును సార్, మిమ్మల్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు. ఒక్కసారిగా స్టేషన్ అంతా దడదడలాడించారు. కొంపదీసి మీకేమైనా భాషలంటే ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా ఏంటి? లేదు, కానీ అంతకంటే పెద్ద శక్తే నాకు సపోర్ట్గా ఉంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదే నన్ను నడిపిస్తుంది. ఏంటి సార్ ఆ శక్తి? అది శక్తి కాదు, ఒక వ్యక్తి. అతని గురించి చెప్పాలంటే టైమే సరిపోదు. సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. ఓకే. మిమ్మల్ని చూస్తుంటే, మాటలు వింటుంటే బాగా తెలిసినట్టు, దగ్గరగా విన్నట్టు అనిపిస్తుంది కదా? సేమ్ ఫీలింగ్ అండి. గుళ్ళో కాకుండా ఇంకా ఎక్కడో కలిసాం సార్, కానీ గుర్తు రావట్లేదు. ఈ ప్రపంచం చాలా చిన్నది. అందరం అందరికీ ఎప్పుడో ఎక్కడో, ఈ జన్మలోనో గత జన్మలోనో ఎక్కడో ఓ చోట కలిసే ఉంటాం. దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి, బయలుదేరండి. రాత్రంతా టెన్షన్తో నిద్రపోయి ఉండరు. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, నేను తర్వాత వచ్చి కలుస్తాను. సరేనండి, అలాగే. చాలా థ్యాంక్స్. ఉంటామండి. జాగ్రత్త ఆర్య, జాగ్రత్త ఆర్య, జాగ్రత్త ఆర్య, జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.